స్టూడెంట్స్ అందరి గురించి చాలామంది పోటీ పరీక్షల్లో ప్రిపరేషన్‌లో ఉన్నారండి ప్రెజెంట్. సో, వాళ్ళకి నేను చిన్న టిప్స్ చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా సక్సెస్ రావడానికి ఈ వీడియో ఎంతో యూజ్ అవుతుంది. సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ అయిందండి ఇది. ప్రెజెంట్ అయితే మీకు ఏదైతే క్వెషన్స్ వచ్చో అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చదవండి. చదివితే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే. నాకు ఈ సబ్జెక్ట్‌లో నాకు ఒక 50% వరకు వచ్చు అని కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత మీకు ఏదైతే క్వెషన్స్ రాలేదో అవి చదవడం స్టార్ట్ చేయండి. ఆ క్వెషన్ కూడా పూర్తిగా అర్థం చేసుకోండి మైండ్ సెట్‌కి ఎక్కేలాగా. అర్థం చేసుకున్న తర్వాత ఒక ఫ్లో చార్ట్ ఉంటుందండి. ఆ ఫ్లో చార్ట్‌ని ఆ క్వెషన్‌కి సంబంధించిన ఫ్లో చార్ట్ మీరు 1కి 2 సార్లు బుక్ మీద రాయండి. ఫ్లో చార్టు ఉండడం వల్ల మీకు చాలా బాగా గుర్తుంటుంది. బికాజ్ ఆఫ్ మనం ఎక్కడికైనా గమ్యానికి ఎళ్ళాలన్నా యారో మార్క్స్ చూపిస్తారండి. సో, ఇట్ విల్ ఈజీ టు ఫైండ్ ఔట్. కంపల్సరీ ఆ ఫ్లో చార్ట్ యూజ్ చేయడం వల్ల మీకు మైండ్‌లో ఉంటుంది. ఈ విధంగా చదివిన తర్వాత ఆటో రీకాల్ చేయండి. అంటే ఒక 4 డేస్ అయిన తర్వాత కన్ఫర్మ్‌గా రీకాల్ చేయండి. అంటే మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చదవకుండా మీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంచడానికి ఈ ఆటో రీకాల్ అనేది ఉపయోగపడుతుందండి. దాని తర్వాత స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి మళ్ళీ రీసెట్ చేసి రీకాల్ ఇవ్వండి. ఒక 10 డేస్ తర్వాత ఆర్ 15 డేస్ తర్వాత. ఇలా ఉండడం వల్ల కన్ఫర్మ్‌గా మీరు చదివిందల్లా మైండ్‌లో ఫిక్స్ అయ్యి ముద్ర పడిపోతుందండి ఆ క్వెషన్‌కి ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక క్వెషన్ చదివితే 1 డే గడిస్తే ఓన్లీ 41% గుర్తుంటుంది. రిమైనింగ్ అంతా గుర్తుండదండి. 10 డేస్ అయిన తర్వాత లేదా 30 డేస్ అయిన తర్వాత ఓన్లీ 21% గుర్తుంటుంది. ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల కన్ఫర్మ్‌గా మీ మెమరీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లో చార్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఏసుకోవడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది. కొన్ని కొన్ని సబ్జెక్ట్‌లో అయితే ఆ ఫ్లో చార్ట్ చూసి మనం రాయొచ్చండి జవాబులు. ఇవి మీకు స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్ అవుతాయని ఆశిస్తూ మీ ఏకేఎల్ మూర్తి. ఈ వీడియోని మాత్రం స్టూడెంట్స్‌కి మీకు తెలిసిన స్టూడెంట్స్‌కి మాత్రం షేర్ చేస్తారని ఆశిస్తూ మీ ఏకేఎల్ మూర్తి.